అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథి మనకు వచ్చారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని, నందమూరి బసవ తారక రామారావు సేవా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు, సేవా కార్యక్రమాలు. మరి ఆయన ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, వాటి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఎన్టీ రామారావు గారి అంటే అభిమానం ఎలా ఏర్పడింది, ఈ విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం కేవీ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. ముందుగా ఈ ఎన్ఆర్ టీవీ ఛానల్ ప్రతినిధులకు, మీకు నందమూరి బసవ తారక రామారావు సేవ చేస్తున్న కేవీ సుబ్రహ్మణ్యం మా టీం తరఫున అందరికీ జై ఎన్టీఆర్ అనేది ముందుగా మాకు. ఎన్టీఆర్ అంటే ఎక్కడి నుంచి మొదలైంది మీకు అభిమానం, ఏ సినిమా నుంచి మొదలైంది? మేము చదువుతున్న రోజుల్లో 1975 అన్నదమ్ముల అనుబంధం రిలీజ్. అప్పుడు మనం సినిమా కర్ణాటకలో రిలీజ్ లేకుండా అనుకుంటే, అప్పటికే కర్ణాటకలో ఉన్నారా మీరు? కర్ణాటకనే మరి సొంత ఊరు కర్ణాటక. అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళే మధ్యలో వస్తుంది ముళబాగల్ అని. ముళబాగల్ అక్కడి నుంచి ప్రారంభం. కర్ణాటక సరిహద్దు అన్నమాట, బార్డర్ అది కర్ణాటకలో ఉంటుంది. అది అధికారికంగా కన్నడ అయినా కూడా మొత్తం భాష అన్ని కంప్లీట్ తెలుగే. రామారావు సినిమాలు 100 రోజులు 50 రోజులు, 100 రోజులు 50, బాలకృష్ణ కూడా అంతే అలా పోతుంది. కన్నడ సినిమాలు 2 రోజులు 3 రోజులు పోతాయి. తెలుగు వాళ్ళు ఉండాలి కాబట్టి మేము తెలుగు వాళ్ళు కాబట్టి అట్లా మిళితమైపోతాము. తెలుగు మనం మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంకా అభిమానం ఎన్టీఆర్ వస్తే అప్పుడు మనము ఎన్టీఆర్ గారి అభిమానిగా మనం మారాము. 1975 అన్నదమ్ముల అనుబంధం. అప్పుడు ఆంధ్రప్రభలో సినిమా కటింగ్లు వస్తా అంటే కటింగ్ చేసేది, మెచ్చుకుని ఆనందించేది, అందరూ కలిసేది. ఆ సినిమా ఎప్పుడో 2 నెలల తర్వాత వచ్చినప్పుడు మా ఆ ఊరికి ఆ థియేటర్కి అలంకరణ స్టార్లు అవన్నీ చేయడం, అందరితో కలిసి స్వీట్లు పంచుకోవడం చేయడం, ఇలా కార్యక్రమాల్లో వస్తూ మనం వచ్చాం. అభిమానం ఇలా తయారైంది. సినిమా రిలీజ్ అంటే అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ సినిమాస్ వల్ల ఎన్టీఆర్ అనే ఒక అభిప్రాయం మైండ్లో వచ్చినప్పుడు ఏమంటే చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ఇలా వెళ్ళి చూసి వచ్చేవాడు. ఓకే, ఇలా అభిమానం పెరిగిపోయింది బాగా. ఆయన నటన ఇంకా చెప్పలేం కదా, ఏ ఊరు లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అభిమానం అందరూ గుండెల్లో దాదాపు 90% జనాల్లో ఎన్టీ రామారావు ఎందరు నటులు ఉన్నా కూడా రామారావు ఉంటారు కాబట్టి ఇంకా అందరికీ ఉండిపోతుంది. చిరస్థాయిగా పునాది ఆకాశమంతా భూదేవంతా రామారావుకి. అక్కడ అనుబంధం మొదలయ్యి మీరు యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. యాక్టివిటీస్ అంటే ఈ సినిమాలకి అదేనండి. మా నందమూరి బసవ తారక రామారావు సేవా ట్రస్ట్ ప్రారంభించి 2012లో ఏదో కార్యక్రమాలు చేయాలని లేని టైంలో స్టార్ట్ చేశారు. రామారావు గారు ఉండగా ట్రస్ట్ చేయలేదు, అభిమానం ఉన్నింది. అప్పుడు రామారావు 83లో పార్టీ స్థాపించినప్పుడు తిరుపతి అన్నమయ్య భవన్లో ప్రారంభించాడు. పూజ చేసుకొని అక్కడ వచ్చేసి ఆయన చేసుకొని ఓపెన్ చేసి అక్కడి నుంచి మొదలుపెట్టాడు ప్రారంభము, ఎలక్షన్ ప్రారంభం. మేము అక్కడి నుంచి ఆయనతో పాటు వచ్చి కదిరి వరకు వచ్చాం. కదిరి అనంతపురంకి వచ్చి సడన్గా అక్కడికి సాగిపోవడం మేము వెనక్కి వచ్చేసాం 83లో. ఇంకా రామారావుకి మా కోస్టల్ ఏరియా ఉంటుంది. కోస్టల్ అంటే ఇక్కడ కుప్పం, మీకోట, బైరెడ్డిపల్లి. సముద్రం దగ్గరేనా? సముద్రం లేదు, సముద్రం చెన్నై. కోస్టల్ ఏరియా అంటున్నారు కదా. కోస్టల్ అంటే కర్ణాటక, ఇది ఏమంటే ఆ కోస్టల్ కాదు, కర్ణాటక ఆంధ్ర బార్డర్. ఓకే, ఆ దీంట్లో ఉంటే తెలుగు ఉంటుంది కదా. అప్పుడు తెలుగు అక్కడ వెళ్తాం కాబట్టి అందరితో పరిచయాలు, నాయకులతో పరిచయాలు, ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మనము సపోర్ట్ చేయడం అనేదానికి అలా కోస్టల్ ఏరియా. కర్ణాటక అంటుకొని వస్తుంది, ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ వస్తుంది కదా, హిందూపురం వరకు. మరి అన్నగారికి అభిమానంగా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? మొదటిసారి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కలిశారు? అప్పుడప్పుడు వెళ్తే చెన్నైకి వెళ్ళాం. నేరం నాది కాదు అక్కడ షూటింగు, ఎదురులేని మనిషి షూటింగు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర పోతే ఏదో ఒక పెద్ద అనుభూతి. అక్కడ వెళ్ళి ఎప్పుడో ఒకసారి కలిసి తర్వాత బెంగళూరుకి మాట్లాడితే ఇప్పుడు షూటింగ్లకు వస్తారు. బెంగళూరు ప్యాలెస్, మైసూరు. బెంగళూరు ప్యాలెస్, మైసూరు వెళ్తే రామారావు అక్కడ వచ్చినప్పుడు ఆ షూటింగ్ కోసం అప్పుడు మాకు ఇంత ఇది ఉండేది కాదు. షూటింగ్ కోసం చూసేదానికి వెళ్ళి సర్కస్ రాముడు అంతా ప్యాలెస్లో సెటప్. మేజర్ చంద్రకాంత్ మనుషులంతా కూడా అక్కడే. దాన్ని మేము చూసిందంటే సింహబలుడు, సర్కస్ రాముడు, తర్వాత ఇంకో సినిమా వస్తుంది. ఆ సినిమాలకి మేము చూసి షూటింగ్ చూసడం అభిమానిగా అంతే. అంతేగాని అంత లీడర్షిప్ అప్పుడు ఏం లేదు. అప్పుడు జరుగుతుంది అది అంతే, అంతవరకు సినిమాలో. ఎలక్షన్గా అప్పుడు 83లో అక్కడ వెళ్ళాము. అన్నించి అంటే డైరెక్ట్గా కలిసింది లేదు ఎన్టీ రామారావు గారిని. డైరెక్ట్గా కలిసింది అంటే ఒక్కసారి మదనపల్లిలో షేక్ హ్యాండ్ తీసుకున్న ఫోటోలు లేదు ఇప్పుడు, అంతే. డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చారా? అందరికీ ఇచ్చారు కదా, అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి అదే గొప్ప. షేక్ హ్యాండ్ ఇచ్చిందే పెద్ద మనం ఆలింగనం చేసుకున్నట్లే అయిపోయింది అప్పుడు, అంతే ఒకసారి. అంటే రామారావు గారిని అభిమాన సంఘాల్లో ఉండేవాళ్ళు కాదు మీరు?
అభిమాన సంఘం అంటే అభిమానులు అందరూ కలుస్తాం. సినిమా రిలీజ్ శ్రీపతి రాజేశ్వరి గారికి పేరుతో అభిమాన సంఘం ఉండేది, ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. దాంట్లో మీరు మెంబర్గా కానీ అట్లా ఉండి యాక్టివిటీ చేయడం లేదు. మాకు అక్కడ ఉంది ముళబాగులో, కోలార్, బెంగళూరు ఉంటుంది కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని. ఆ ఫ్యాన్స్లో మేము అదే ఇప్పుడుంటే టీమే అప్పటి నుంచి టీం ఒకటే. అప్పుడు అందరూ కలిసి మన సినిమా రిలీజ్ అయినప్పుడు హడావుట్ చేయడం, కటౌట్లు పెట్టడం, అలా బ్యానర్లు పెట్టడం అట్లా. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా కలిసింది ఒక సందర్భం రాలేదు. 83 కదా, 83లో అప్పుడు మాకు అంత ఇది లేదు. ఓకే. 2001 రామారావు గారితో అదే అనుబంధం లేదు. 2001 నుంచి బాబు గారు టేకప్ చేసినాక మనం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ కలిసి బ్రహ్మాండంగా అప్పుడు నెలకొకసారి వస్తూ ఉంటాం. అప్పుడు అందరూ మనం నాయకులందరూ టోటల్గా పరిచయం అయ్యారు. మనకి అతి ముఖ్యమైన టీడీ జనార్దన్ గారు అన్ని విధాలుగా మనకి సహకరించి, అంటే బాబు గారిని కలుపుకోవడం కోసం ఏం చేయనా కూడా ఆయన ముఖం ద్వారా మనం వెళ్ళి వచ్చి మనకి కల్పిస్తాం. మరి నందమూరి బసవతారక సేవా ట్రస్ట్ అని పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఈ కార్యక్రమాలు చేస్తే ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ద్వారా మనం ఏదైనా మనం చిన్నగా మన చేతినంత ఏదో ఒక చిన్న కార్యం, అంటే అన్నదానము, ఈ హాస్పిటల్స్లో రోగులకు పాలు పండ్లు చిన్నగా మాకు ఎంతవరకు ఆ ఫండ్స్ అనేది కలెక్ట్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకొని చేసి ఆ టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ ద్వారా చేస్తే బాగుంటుంది అనేది. మరి అలాంటి ట్రస్ట్ పెట్టాలన్నప్పుడు, ఆ పేరు పెట్టాలన్నప్పుడు వీళ్ళ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్ ఏదో ఉండాలి కదా, అదేం తీసుకోలేదా? పర్మిషన్ ఎన్టీఆర్ అంటే పర్మిషన్ మనకి ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. అదంటే ఎవరు పర్మిషన్ ఇదేమి ఇది ఒక దేవుడికి భక్తుడయ్యేది దానికి పర్మిషన్ ఎక్కల్లా. ఒక వ్యక్తికి అభిమానం అయ్యేది దానికి పర్మిషన్ ఎవరు పర్మిషన్ అనవసరం. దానికి ఏముంటుంది, అదేమి రిజిస్ట్రేషన్ కాదు కదా. అంటే కొంతమంది మరి దీని సంపాదించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఉంటారు. మాకు ఇప్పటి వరకు మేము మా చేయి ద్వారా ఖర్చులు అయ్యాయి కానీ మేము దాంట్లో పెద్దగా ఏదో రోల్ కాల్ చేస్తారు, ఆ విధంగా మేము ఎప్పటికీ చేయము. రామారావు ఏమిటి, ప్రజలే దేవుడు సమాజమే దేవుడు ఆయన నినాదం అయితే మేము కూడా ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఈయన పేరు చెప్పాలి, అరే ఇలాంటి మనిషి చేసింది అనే ఒక దీనిపైన మేము చేస్తాం. కానీ దానిపైన ఏదో వస్తుంది కానీ ఇప్పుడు కూడా నేను క్యాలెండర్లు చేస్తాను. అప్పుడు 2012 నుంచి 10,000 క్యాలెండర్లు రామారావుది. ప్రతి ఒక ఫోటోతో సంవత్సరానికి 12 నెలలు 12 పండుగలు వస్తాయి. ఆ పండుగలో ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఈ క్యాలెండర్లో మనం అంటే సందేశాత్మకంగా మన క్యాలెండర్ తయారు చేసి, ఇది ఈ సంవత్సరం క్యాలెండరా? ఈ సంవత్సరం 25, ఇది 24. అంటే దీనికి సంబంధించిన యాడ్లు గీడ్లు తీసుకోవడం అది ఎవరో అదే అభిమానులు ఏదో కమర్షియల్గా ఇవ్వరు. అదే నాది నా ఏదో ఉంటే వాళ్ళు ఏమి ఆ షాప్ లేకుండా పోతే అభినందన పండగది షాప్ ఉంటే వాళ్ళు చేస్తాము, అట్లా చేస్తాము. అభిమానంగా మనకి ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళు మనకు సహకరిస్తారు. దాని ద్వారా వచ్చి ఎంత వస్తే అంత ఫండ్ చేసి దీనికి 3,60,000 పైన 10,000 క్యాలెండర్లు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ముంబై, కలకత్తా కూడా పంపించాను, అమెరికా కూడా 10 క్యాలెండర్ పంపించాను. అంటే డబ్బులా లేకపోతే ఫ్రీగానా? ఫ్రీ. నేను క్యాలెండర్ పంచేది ఉచితం. వీళ్ళలో వస్తే మనం కమర్షియల్ ధర ఎంత యాడ్లు సగమో 30కో కలెక్షన్ అయితే మిగిలిన నేను వేసి పెట్టి పంపించే. ఈ క్యాలెండర్ ఎందుకంటే అంటే క్యాలెండర్ హ్యాంగ్ చేసుకుంటారు, ఎప్పుడు అలా ఉండాలని. మనం చేసే దాంట్లో ఎవరో ఏమో రాముడో కృష్ణుడో వేసి క్యాలెండర్ తయారు చేసి కదా, ఒక నెలలో ఏమొస్తుంది ఆ పండుగ దానికి ఒక అన్నీ మనం దానికి చేసి ఒక నెల పడుతుంది మనకు ఆ డిజైన్ చేసేది. కర్ణాటకలో తెలుగు వాళ్ళు లేదు కదా, దాన్ని అంతా చేసి సెట్ చేసి. కన్నడలో కూడా వేస్తారా క్యాలెండర్లో? కన్నడలో ఈ చిన్న ప్యాకెట్ క్యాలెండర్స్ ఉంటాయి, పాకెట్ క్యాలెండర్ వేస్తున్నారు కన్నడ. పాకెట్ క్యాలెండర్ వేసి ఇస్తామన్నమాట. తెలుగుని ఇది ఇంతవరకు అదంతే తెలుగు వాళ్ళే అక్కడ మనకి ఎక్కువ పరిచయం కాబట్టి ఆ తెలుగు వాళ్ళ క్యాలెండర్ ఇస్తాము. ఇలా చిన్న క్యాలెండర్లు వేసి మనం అందరికీ పంచిపెడుతుంది. ఇలా స్టిక్కర్లు ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసేది అనమాట. దీన్ని ఇక్కడ తీసి స్టిక్ చేసి అలాగే ఎక్కడ బస్సు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, గుడి కావచ్చు, ఇలా క్యాలెండర్ చిన్న పాకెట్ క్యాలెండర్. ఇది పాకెట్ క్యాలెండర్లో ఇవన్నీ ఉచితమే. ఇవి కన్నడలో వేస్తారు. ఇది చిన్న పాకెట్ క్యాలెండర్ కన్నడ, ఎందుకంటే లోపల టెక్స్ట్ వస్తుంది కదా, అది మేము కర్ణాటకలో ప్రింట్ చేస్తాం కదా, కన్నడ తెలుగు దొరుకుతుంది. ఇవన్నీ సెట్టింగ్ ఇది రెడీ దొరుకుతుంది. దీన్ని కవర్ పే చేసి నేను ఇలా సెట్ చేసి ఇస్తాను అనమాట. ఓకే. కాకుండా మన క్యాలెండర్ చైనా బార్డర్లో ఒకటి తగ్గింది. ఎవరో ఒకడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు, ఏంటంటే నీ ఫోటో అలా ఉంది అక్కడ ఏంటంటే ఏంటి ఎలా నాకు వచ్చిందంటే, ఎవరో తూర్పుగోదావరి వాళ్ళు అక్కడ హోటల్ పెట్టారు, 5 కిలోమీటర్ పోతే చైనా బార్డర్, అక్కడ చూసి ఆ క్యాలెండర్ తగ్గింది. వాళ్ళ ఎన్టీఆర్ అభిమానులు అట్లా వేసుకుంటారు అనమాట. ఇలా క్యాలెండర్లు వేసుకుంటారు. ఓకే. క్యాలెండర్స్
అందరూ పెట్టుకుంటారు. అంతా బాగానే ఉంది, ఇది చాలా ఖర్చు పెడుతున్నారు. మీ మెయిన్ ప్రొఫెషన్, మీకు ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి అసలు? మాది మాది గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ మా ప్రొఫెషన్. బంగారు ఆభరణాలు తయారు చేసేది. తర్వాత ఇది రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఉంటారు మాకు, హ్యూజ్ కాంటాక్ట్ తెలుగు వాళ్ళంతా, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. ఎన్టీఆర్ వాళ్ళతో మాకు ఫ్రెండ్స్, వాళ్ళతో కలుస్తుంటాము. అదేంటి మాకు ఏదో ఆర్డర్స్ అది ప్రొఫెషన్ పోతుంది. మా పిల్లలంతా వేరే జాబుల్లో ఉంటారు. మనం ఈ యాక్టివిటీస్ వచ్చినప్పుడు మనకి దీనికి వస్తామంటే. ఓకే, నాకేం చెప్పాలంటే ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం, తర్వాత మనం వృత్తిని గౌరవించుకుంటూ ఆరో ప్రాణంగా అభిమానం అంటే ఎన్టీఆర్ మనం ప్రేమిస్తాం. ఓకే, ఎన్టీఆర్ ద్వారా ఆయన అంత వ్యక్తి కాబట్టి దాన్ని మనం చెప్పాలంటే ఎన్టీఆర్కి యుగపురుషుడు, మహాపురుషుడు, మనుషుల్లో దేవుడైన, తెలుగువాడు, అందరికీ మంచివాడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, జాతి మతం ఎరుగుని ఎదురులేని ప్రజాపాలకుడు, ప్రపంచ చరిత్రలో తెలుగు భాషకు అత్యంత ఎత్తైన స్థానం కల్పింపజేసిన ఘనాతి గనుడు, మహాత్ముడు నందమూరి అందగాడు. ఆ వ్యక్తి పైన మనం చేయాలి, మనం దేవునితో మనం ఏమి కానీ ఆ దేవుడితో మీరు కలిసి మాట్లాడుంటే బాగుండేది కదా. బాగుండేది, మనకి అవకాశము మనకి అందుబాటులో లేదు ఆ రోజుల్లో. అంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయ్యేదిగా. ఏంటింది అప్పుడు పోలేది ఉంటాయి కదా, మనకు అప్పుడు కొంచెం వయసు తక్కువ అయినప్పుడు ఇంత లీడర్షిప్ అప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు అంతా కలిసిమెలిసి తెలుసుకుంటే ఎక్కడంటే వచ్చేసేది. కానీ ఇప్పుడు బంగారం లాంటి మనిషి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే, ఇంకా రామారావు గారి గురించి మీరు ఇంకేదో నాణ్యాలు కూడా చేస్తున్నారని చెప్పన్నారు, ఆ వివరాలు చెప్పండి. నాణ్యాలంటే అదే, నేను ముందు వెండి రూపాయలు వస్తూ ఉండే, ఇప్పుడు 1900 ముందు బిఫోరు సిల్వర్ కాయిన్లు ₹1. అవును, ఆ విధంగా అదే విధంగా ఉండాలి, రామారావు దాంట్లో ఉండాలి, ఇమ్మడాలి అని చెప్పేసి నేను దానికి ఎంతో ₹1,00,000 ఖర్చు చేసి మిషనరీ అక్కడ నాటినలు చేపించి దాంట్లో ఒక పేరు పెట్టాం. దాంట్లో సందర్భానుసారంగా రైతు మన ప్రపంచంలో రైతు బాగుంటే మనం ఎన్ని బంగారాలు ఉన్నా కూడా మనం పట్టణం లేకుండా, ఆ పట్టణానికి మూలం ధాన్యం పండించే రైతు అద్భుతంగా బాగుండాలి అని ఆరోగ్యం. రైతు అని మనము రైతు పాత్రలో రామారావు నటించారు కాబట్టి రైతు పాత్ర. ఏమి సంఘటనలు దుర్ఘటనలు రాకుండా రామరాజ్యంగా ఉండాలని రాముడు ఒక పక్క, రాముడు ఒక పక్క, రైతు, రామన్న రైతన్న అనే కాన్సెప్ట్తో ఇలా ₹2 ఉంటే ఎప్పుడు ఎవరు మనము 10 మందికి పంచితే దాంట్లో ఎవరు ఎక్కున్నా కూడా 2 మంది దగ్గర ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. రామారావు అలా నిలిచిపోవాలనే ఒక ఆలోచనతో నేను వెండి కాయిన్ చేసి అందరికీ పంచిపెట్టాలి. ఓకే, అంటే దాని విలువ అవుతుంది. మన ఊరికి పంచిపెట్టాలి. ప్యూర్ వెండి ఎవరు ఇస్తారు? క్యాలెండర్ లాగా పంచిపెట్టాలి, అది కాదు కదా, ఇది ప్యూర్ వెండి కదా. మనం ఎక్కడ అమ్ముకున్నా కూడా డబ్బులు కూడా వస్తుంది. దానికి ఇంత దాంట్లో లాభాపేక్షలు ఏముండదు. దానికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, ఆ సిల్వర్ రేట్ ఉంటుంది. అందులో మనకి మన అభిమానంగా ఎన్టీ రామారావు, విశ్వక ఎన్టీ రామారావు. ఆయన కారణ జన్ముడు, అనుమానం ఆ పాత్రలు పురాణ పాత్రలు ఎలా ఉంటాయని ఆ భగవంతుడే ఆయన రూపంలో చేయించాడు. కానీ ఇంత అభిమానం మనకి ఇచ్చారు కదా, ఆ ప్రజలకు ఏమో చేయాలనే సంకల్పంతో వచ్చారు కదా, ఆ సంకల్పము ప్రజలకు చేశారు కూడా. అదే చేశాడు, అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎందరో ఇప్పటికీ ఆయన చిరంజీవి ఎన్టీ రామారావు గారు. అందుకని ఇలాంటి మహానుభావులు కొందరు ఉంటారు దేశం మొత్తం పైన. మీరు ఆ నాణ్యాల గురించి చెప్తున్నారు ఇందాక, ఆ రైతన్న రామన్న, అది ఒకసారి చూపించండి మీ దగ్గర ఉంటే. ఒకసారి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇది బాక్స్, దానికి బాక్స్ పెడతాను. ఈ బాక్స్లో ఈ రామన్న ఒక పక్క రైతన్న, ఒక నాణ్యానికి 2 వైపులా. అదే రాజకీయంగా రామన్న, ఇక్కడ రామన్న హిస్టారికల్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అని పెట్టాను. అయితే రామారావు గారు రూపాలే చూడండి, అదే రామన్నగా రైతన్నగా. అవును, హిస్టారికల్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్, చరిత్ర సార్వభౌముడు అనేసి. ఎంత కాయిన్ కాస్ట్ ఎంత అండి? 20 గ్రాములు దాని ప్యూ ఉంటుంది. 20 గ్రాములు 20 గ్రాములు కరెక్ట్గా. ఇది అప్పుడు నేను చేసింది కంప్లీట్ సంవత్సరం ముందుగా చేసి పెట్టుకున్నాను. ఇంకా దీన్ని లోకార్పణ చేసి అందరికీ తెలిపిస్తామని. ప్రతి రైతు ఇంట్లో, ప్రతి తెలుగు వాని ఇంట్లో ఉండాలని నా సంకల్పం. ఎంత దాని కాస్ట్ ఎంత పెట్టుకున్నారు? ₹4,000. ఇప్పుడు ₹4,000 అంటే వెండి రేటుని బట్టి ఇస్తారు. వెండి రేట్ ఇప్పుడు రేటు బట్టి అప్పుడు ఉంటుంది. ₹4,000 ఉంటుంది అనమాట. ఓకే, ఇలా తయారు చేశాను అనమాట. దీనికి మిషనరీస్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను. ఇలా ఉండాలని నా అభిమానంగా. ఎవరు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి పక్కన పెట్టేయరు. ఇది చేశాను అనమాట. చూడండి, ఇక్కడ మనం రైతు పెట్టుకొని నాగలు పెట్టుకొని ఉండేది అద్భుతంగా మనం చేసామన్నమాట. దీన్ని చేసి దీని ఇమేజ్ని తెచ్చి. మరి బంగారం కాయని కూడా ఏం చేస్తున్నారా? బంగారం దీన్ని ఆర్డర్ ఇస్తే బంగారం 20 గ్రాములు వాల్యూ ఎంత అవుతుందో మనం చేయిస్తాం. దీంట్లో ఒక 1 గ్రామ్ గోల్డ్ కూడా ఏమైనా మెటల్ మనకు దయ ఉంది కాబట్టి చేసిస్తాం. పెద్ద చిన్నవి కూడా చేయిస్తారు. ఎవరైనా ఒక ఎమ్మెల్యేస్కి ఇంకోటి కావచ్చు, గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు.
అన్నగారి పేరు పెట్టుకొని శాశ్వతంగా నిలిచాలని నేను పెట్టాను. దీన్ని ఉపయోగించుకొని గిఫ్ట్ కూడా తీసుకోండి అని చెప్పి ఇచ్చుకొచ్చుకున్నాను. ఇలాంటి చేసి ఇలాంటి కారణంతో ఎప్పటికైనా ఉంటుందని చేసి శాశ్వతంగా ఉండాలనే ధ్యేయంతో అప్పుడు ₹1 ఎలా వచ్చిందో ఇది ఎలా వచ్చింది ₹1. సాధారణంగా మీరు కర్ణాటకలో ఉండి బెంగళూరు స్థిరపడిన వ్యక్తులు రాజ్కుమార్ గారి పేరుతోనో పునీత్ రాజ్కుమార్ గారి పేరుతోనో చేసుకోవచ్చు ఏదో కార్యక్రమం, మీకు అక్కడ ఒక మంచి గుర్తింపు వస్తుంది. కానీ మీరు అభిమానంతోనే కేవలం రామారావు గారి పేరుతో ఇవన్నీ చేస్తున్నారు. రాజ్కుమార్ గారే రామారావు బేడ అష్టను నాన్న పాత్ర రామారావు అని అంత వినయంగా చెప్తుంది. రామారావు మాత్రం ఇంకెవరు లేదు, ఆయనే చెప్పారు కాబట్టి. అదే, ఎందుకంటే ఆయన చేసిన పాత్ర ఎవరు చేయరు. మేక ముట్టని ఆకు లేదు, రామారావు చేయని పాత్ర లేదు. బాగుంది, మంచి డైలాగ్. మేక ముట్టని ఆకు లేదు ఈ ప్రకృతిలో, రామారావు చేయని పాత్ర లేదు ఈ సమాజంలో. కరెక్టే. అందుకని రామారావు గొప్ప. ఇప్పుడు మహాభారతంలో ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో అన్ని పాత్రలు ఆయన చేశాడు. సాంఘిక చిత్రాల ద్వారా కావచ్చు, జానపదాల ద్వారా కావచ్చు, పౌరాణికల ద్వారా కావచ్చు చేశారు ఆయన. సమాజంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఒక దేశానికి సంబంధించిన ఎన్ని పాత్రలు ఉన్నాయి, పోలీసు, జడ్జి కావచ్చు, తర్వాత అధికారిగా కావచ్చు. అదే చెప్పేది, మేకముట్టను ఆగలేదు, రామారావు చేయని పాత్ర లేదు. మంచి డైలాగు. భవిష్యత్ కాలం నిర్ణయించే వీరబ్రహ్మేంద్ర స్వామి సేమ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడా, ఇలాంటి వ్యక్తిని మనం మరువు లేకుండా అసలు మనుషులే కాదు జంతువులు కూడా ప్రేమిస్తాయి, ప్రకృతి కూడా ప్రేమిస్తుంది. అవును. రామారావుని అకాలంగా తీసుకుపోయిన వాళ్ళు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే అందరూ తీసుకువెళ్ళారు, అందరూ గుర్తు చేసుకొని ఎందుకనే మనం అంటే వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే ఇంకా 100 రోజులు ఇచ్చిన ఎంతో బాగుంటుంది. దీనికి సంబంధించిన దీంట్లో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, కాయిన్ సంబంధించిన ఎవరికి ఎక్కడ తీసుకోవాలి ఏంటి, దాంట్లో ఏం పాత్రలు వస్తే దాంట్లో ఏమొచ్చింది, యుగపురుషుడు, మహాపురుషుడు, మనుషుల దేవుడు, ఎన్టీఆర్ అని పెట్టుకున్నారు. ఈ కాయిన్స్ వివరాలు మీకు. కాయిన్స్ వెండి నాణ్యాలు వేల, శుద్ధమైన వెండి తూకం 20 గ్రాములు, పంచలోకము బంగారం శోభలతో కూడిన నాణ్యం అయితే 1700 నాణ్యాలను తీసుకోవడానికి ఈ నెంబర్ సంప్రదించండి. కేవీ సుబ్రహ్మణ్యం. శివప్ప ఎవరండి? శివప్ప మనకు ఫ్రెండ్, మనకి దగ్గర సహకరించేవాడు. మీ నెంబర్లు కూడా ఇచ్చారు, 9945675547. ఇంకోసారి చెప్తున్నాను, ఎవరు నాణ్యాలు కావచ్చు వాళ్ళు బంగారపు నాణ్యం అయినా కానీ వెండి నాణ్యం అయినా కానీ చేసిస్తారు. వెండి నాణ్యాలు అయితే అందుబాటులో ఉన్నాయి. బంగారు నాణ్యం అనుకోండి, ఆర్డర్ ఇస్తే చేయిస్తారు. అది ఎన్ని గ్రాములైనా చేయిస్తారు. రామన్న రైతన్న పేరుతో. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారి నెంబర్ ఏంటంటే 9945675547. ఇది ఆయన నెంబరు. తనకి అన్ని రంగాల్లోనూ ఏలిపెట్టారు. అన్ని రంగాల్లో ఏలిపెట్టాను నేను. అంతే, ఓన్లీ ఎన్టీఆర్. ఎప్పుడేమైనా కూడా ఎన్టీఆర్ ఏదో ఒక మనం దానికి ఉండాలని చెప్పేసి గుర్తింపు కోసమే నేను ఇలాంటివి చేస్తున్నాను అనమాట. ఏమో డబ్బు కోసం చేస్తే ఆ డబ్బులన్నీ ఏమో ప్రాపర్టీస్ ఎంతో అవుతాను కదా. ఇది ఎందుకు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు దీన్ని సాహసం చేస్తారు? కాయిన్ కావచ్చు, క్యాలెండర్లు కావచ్చు. ఆ క్యాలెండర్లు అంత మహత్తమైన మన అంత దాన్ని ఒక పేజీకి ఇంత చేసి ఏదో పార్టీ కాకుండా చేస్తాం. ఇంకొకటి అండి, మరి అవార్డులు కూడా ఇస్తున్నారంటున్నారు. ఆ అవార్డులు ప్రత్యేకత ఏంటి? అవార్డులు అంటే మనము అన్నగారు బర్త్డే May 28 వస్తుంది. అప్పుడు మనం దాన్ని ప్రకటించి రామరాజ్ అంటే మనం అక్కడ కర్ణాటకలో ఉన్నాం కాబట్టి రాజ్కుమార్ అభిమానంగా రామారావు అంటే రామ్ రాజ్ పెడతాం. దాంట్లో తెలుగు కన్నడకి సంబంధించింది అనుసంధానం చేసిన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల పాత్ర రామారావు చేశారు, రాజ్కుమార్ చేశారు. అదే పెట్టుకొని మనము ఇది ఇలా చేసాము. దాంట్లో రామారావు గారు దాంట్లో ప్రత్యేకత ఏంటంటే రామారావు గారు నటించిన సినిమాలు ఏరుండే ప్రతి ఒక్కటి రామారావు చేయని అది చెప్పాను కదా. ఆ విధంగా సినిమాల రూపంలో అవార్డులు ఇస్తారు. జస్టిస్ చౌదరి ఫస్ట్ ఎత్తుకుంటాం మన సమాజం. దాంట్లో ఒక జడ్జి గారికి ఇస్తాం. లాయర్ విశ్వనాథ్ అంటే ఒక లాయర్కి ఇస్తాం. ఎవరు దాంట్లో గుర్తిస్తాం, ఎవరు మంచిగా ఉంటారు అందరికీ ఇవ్వము. మంచిగా ఉండాలని గుర్తించి రిటైర్ అయినా ఇంకెవరైనా వాళ్ళని గుర్తించి వాళ్ళు సమాజానికి ఎంత మంచి చేశారు షీల్డ్ ఇస్తారు, అంతే కదా. షీల్డ్ దాన్ని సన్మానం చేసి 10 మందిలో చేస్తాము. ఆ కార్యక్రమానికి అన్నదానం ఏదో ఒక ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొండవీటి సింహం ఒక పోలీస్ కమిషనర్కి ఉంటుంది. నిప్పు లాంటి మనిషి ఒక ఇన్స్పెక్టర్కి ఉంటుంది. మేజర్ చంద్రకాంత్ ఆర్మీ అధికారికి ఉంటుంది. బొబ్బులి పులి ఉంటుంది. విశ్వరూపం కాలేజు ప్రిన్సిపాల్కి ఉంటుంది. బడిపంతులు స్కూల్ మాస్టర్కి ఉంటుంది. రైతు బిడ్డ రైతులు ఎవరన్నా మంచి బాగా చేసేవాళ్ళు చేసి ఉంటుంది. డ్రైవర్ రాముడు ఒక లారీ డ్రైవరు, బస్సు డ్రైవర్ని గుర్తించిస్తాము. డాక్టర్ రాముడు ఒక డాక్టర్కి ఇస్తాము. బంగారు మనిషి డీసీ కలెక్టర్కి ఇస్తాము. కథానాయకుడు సామాజిక సేవలో ఎవరు బాగా మంచిగా జనాలకు చేస్తే కథానాయకుడు అని కొన్ని 5-6 ఇస్తామన్నమాట. వీరబ్రహ్మేంద్ర ఎవరైనా
జ్యోతిష్యులు కావచ్చు, టెంపుల్లో ఉండే ఇది కావచ్చు, వాళ్ళని పిలిపించి ఇస్తాం. ఇలా చేసి మనం ఈ విధంగా ఒక ప్రత్యేకంగా మనం చేస్తాం. ఈ విజయాన్ని మేము ఎవరు ఇక్కడ ఈ విధంగా చేయలేదు అనుకుంటాను నేను. ఎవరు కానీ ఏదో అవార్డు ఇంత విశేషంగా ప్రత్యేకంగా చేసిన వాళ్ళు అది మనం చెప్పుకుంటాం అనమాట. దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్. మరి రాజ్కుమార్ గారి సినిమాలు ఏం పెట్టలేదా? రాజ్కుమార్ మనం ఎన్టీఆర్ కాబట్టి మనం రామరాజు అని పెట్టారు కదా. రామరాజు అంటే మనం అది ఉన్నాము. మనం రామారావు కాబట్టి రామారావు మనం పెట్టాము. అది పెట్టుకున్నాం. వాళ్ళు మనం ఆయన చెప్పారు కదా, ఆయన తర్వాత నేను రాజ్కుమారే చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చేసాను. దాంట్లో ఈ ఈవెంట్లో ఈ డూప్ ఎన్టీఆర్, డూప్ బాలకృష్ణ వీళ్ళంతా పిలిచి ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టి ఈ అవార్డులు ప్రకటించినాక తర్వాత ఇచ్చేస్తాం. ఇది కార్యక్రమాలు 2-3 సార్లు మనం చేసాం, ఇంకా చేస్తాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు డబ్బు ఏమన్నా వస్తుందా? మీ డబ్బులే పోతూ ఉంటాయా? మా డబ్బులు సగం పోతుంది, సగం దుడ్లు కొంచెం స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారు. అరే నా సుబ్రహ్మణ్యం కార్యక్రమం చేస్తారా, మనం ఏదో ఉంటాం, వాళ్ళకి మంచి మనసు ఉండే వాళ్ళు కూడా మన సహకారం అందిస్తారు. ఎందరో ఉన్నారు అలాంటివి. అందరూ ఇవ్వరు. అందరి దగ్గర పోయి మనం మన కార్యక్రమం చేస్తున్నామంటే మనం పేరు ఉంది కాబట్టి ఇస్తారు. దాని పోగు చేస్తాం, ఒక ఫండ్ చేస్తాము. ఎంతవరకు వస్తుంది దాన్ని నిర్ణయించుకుంటాము. దాంట్లో మిగిలింది మనకి ఎంత ఉంటుందో అంత వేసి. మరి ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతుంటే మరి మీ ఇంట్లో మీ శ్రీమతి అంటారుగా, అంటారంటే ఎందుకు పిచ్చి అంటారు, పిల్లలు కూడా అంటారు, ఫ్రెండ్స్ కూడా అంటారు, పెద్ద వాళ్ళు అంటారు. అంటుంటే వినుకొని మనం రామారావు గారు పిచ్చి, మీకు రామారావు పిచ్చి ఉంటుంది. అదే ఇప్పుడు మనిషి గుర్తించి వేసుకుంటే తల్లి మరవకూడదు, తండ్రిని మరవకూడదు, నేర్పించే గురువుని మరవకూడదు, మనం పూజించాలి. తర్వాత దైవం మరించుకోవడం, తర్వాత వృత్తి మన ప్రొఫెషన్ గౌరవించాలి. 6వ ప్రాణం అని ఉంటుంది అభిమానం. ఆ అభిమానాన్ని మనం 24 గంటలు 2 గంటల అభిమానానికి వదిలేదు. అదే ఇంకో 2 గంటలు ఇంకో 2 గంటలు ఉంటాయి కదా, అలా డివైడ్ చేసుకుంటాం. అదే అలా ఉంటుంది. అభిమానాన్ని మనం రామారావు చేసుకుంటాం. ఇప్పుడు సినిమాలు అంటే కొంతమంది సినిమా పిచ్చి అంటారు, ఈ అభిమానం ఎక్కువగా ఉంటే అది అంటారు సినిమా పిచ్చి. అభిమానం అంటే రామారావు పిచ్చి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇచ్చేసినాకనే ఇప్పుడు రామారావు అంటే సుబ్రహ్మణ్యం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు ఎక్కడైనా కూడా సుబ్రహ్మణ్యం ఆయన అంటారు. అది చాలా మనకి వ్యక్తి అంతే కావాల్సింది. మనకి ప్రాపర్టీలు పెద్ద కోట్లు ఉంటే ఎవరైతే తీసుకొని పోయాలి. రామారావు ఇప్పుడు ఎంతో ఉంది కదా. ఇప్పుడు రామారావు పేరు, రాజ్కుమార్ పేరు, ఇంకోరి పేరు సమాజంలో ఎప్పటికీ ఉండాలంటే ఏం చేసే వాళ్ళు ఈ కార్యక్రమం ఈ ప్రజల్లో ఇలా ఓడిపోయింది. దాంట్లో ఒక పేజీలో ఒక లైన్ ఒక వాక్యం ఉంటే చాలు మనకి ఈ ఆరాటం, ఈ పోరాటం. అంటే రామారావు గారు ప్రభావం అనేది ఎలా వెళ్ళిపోయింది జనాల్లోకి, నరాల్లోకి ఉదాహరణ మీరే. నేను నాతో పాటు ఎందరో ఉంటారు. అది ఎందరో ఉంటారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవునవును. చాలా సంతోషం అండి, మీరు చాలా వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్. నమస్తే.